పేరు? నా పేరు సలగల మాణిక్యరావు. చీరాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది ప్రజల్లో? చీరాల్లో మామూలుగా అయితేనే వైసీపీకి తిరుగులేదు. కరణం వెంకటేష్ బాబు గారు అఖండ మెజార్టీతో గెలిచడానికి ఇప్పటికీ కూడా మాకు ఏమాత్రం భయం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. ఆ డిస్టర్బ్ చేసే వాళ్ళందరూ కూడా పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. మాకైతే ఏ భయం లేదు. వెంకటేష్ అన్న మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు ఆమంచి గారు వస్తారని కూడా సర్వేల్లో చాలా సర్వేల్లో చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆమంచి గారు అనే వాళ్ళు ఈరోజు ఆమంచి గారి పరిస్థితి వాస్తవంగా అతను మంచి లీడర్ కావచ్చు, కానీ ఒకప్పుడు అది ఈరోజు అతను కూడా దారి తప్పిన పరిస్థితి ఉంది. ఎక్కడ సీట్ లేని పక్షంలో ఒక ఉనికి లేని పార్టీలో సీటు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి తేడా ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి తేడా చెప్పుకోవాలంటే 5 సంవత్సరాల్లోనే గణనీయమైన అభివృద్ధి సాధించడం జరిగింది. ఇక్కడ మాది ఒక చిన్న పల్లెటూరు. ఒక 185 నుంచి 190 గడప ఉంటుంది. దాదాపుగా మాకు ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకు సంబంధించి, ఆడవాళ్ళకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ మాకు అన్నీ కూడా చాలా సమృద్ధిగా గత 14-15 సంవత్సరాల్లో మాకు జరగంది ఇప్పుడు జరిగింది. ఇందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. జగనన్న నిజంగా ఒక వరంలాగా మాకు దొరికాడని మేము ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఇరు వర్గాల పార్టీలు, ఇటుపక్క కూటమి అభ్యర్థి పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఇటుపక్క టీడీపీ కూడా వైసీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కానీ వైసీపీ కన్నా టీడీపీ కూటమి మేనిఫెస్టో చాలా భిన్నంగా ఉందని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఓకే, మేనిఫెస్టో అనేది ఇవ్వటం కాదు, దానిని నిలబెట్టుకోవటం అనేది గొప్పతనం. అలాంటి నిలబెట్టుకునేటటువంటి తత్వం జగనన్నకు మాత్రమే ఉంది. ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు అవి అమలు కాని మేనిఫెస్టోలు. అంటే పని చేయలేని వాడు ఎన్ని సాకులైనా చెప్తాడు, పని చేసేవాడు చేసే పనే చెప్తాడు. అలాంటి వ్యక్తి జగనన్న. అంటే ఇప్పుడు కూటమితో కలిసి ఎన్డీఏ మొత్తం అందరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో కదా, దీనికి చాలామంది మద్దతు కూడా ఇస్తున్నారు. బాగుంది మేనిఫెస్టో అనేసి, ఈసారి వస్తే పక్కాగా చేస్తానని కూడా చెప్తున్నారు. చేస్తాను అన్నదానికి చేశాను అన్నదానికి చాలా తేడా ఉంటుంది. చేస్తాను అన్నది ఫ్యూచర్, చేసి చూపించింది భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న వర్తమాన కాలంలో. ఇవన్నీ చూశారు కాబట్టి ఈరోజు జగనన్న గవర్నమెంట్కి మేనిఫెస్టోతో సంబంధం లేదు. ఒక ట్రస్టింగ్, నమ్మకం అనేటువంటిది జగనన్న మీద అందరికి ఉందన్నమాట. కరణం వెంకటేష్ అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు గెలవాలి ఎమ్మెల్యేగా? అసలు బలరాం గారు ఏం చేశారు, ఈయన ఎందుకు గెలవాలి ఇక్కడ? ఎందుకు గెలవాలంటే వాస్తవంగా మేము ఒకప్పుడు బలరాం గారికి వ్యతిరేకంగానే పోరాడాము. మేము వైసీపీలో ఉన్నారు, వాళ్ళు టీడీపీలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వైసీపీకి కన్వర్ట్ అయ్యారో మేము దగ్గరగా చూసాం బలరాం గారిని. బలరాం గారు అనేటువంటి వ్యక్తి చాలా మనిషి కనపడేంత విధానం కాదు, సౌమ్యుడు అనమాట. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే ముందు అర్జెంటుగా వర్క్ అయితే చేసి పెడుతున్నాడు, దాంట్లో అనుమానమే లేదు. అదేవిధంగా వాళ్ళ తనయుడైనటువంటి వెంకటేష్ అన్న కూడా చేస్తాడని మేము నమ్ముతున్నాము. ముఖ్యంగా జగనన్న పంపించినటువంటి వ్యక్తి కాబట్టి మేము అతను గెలిపించుకోవడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మాది తోటవారిపాలెం, అంబేద్కర్ నగర్. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇటుపక్క ఏమో కర్ణం గారు, ఇటుపక్క ఏమో ఆమంచి గారు, అటుపక్క ఏమో తేనేటి వారు, వీళ్ళ ముగ్గురు మధ్యన పోటీ ఎలా ఉంది? ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది చీరాల్లో? కర్ణం బలరాం గారు అబ్బాయి కర్ణం వెంకటేష్ బాబు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు. ఆయన తిరుగు లేకుండా విజయం సాధిస్తాడని మా నమ్మకం. ఎందుకన్నా అంత నమ్మకం? ఇటుపక్క ఆమంచి గారు కూడా చాలా చేశారని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరేం చెప్తారు? అవన్నీ 2019కి ముందన్న. 2019 ముందు వరకు ఒక రాజకీయం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఇంకొక రాజకీయం. ఇక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల అనుభవం, 70 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తనకంటూ ఒక పథకం పెట్టుకొని ఈ పథకం నేను చేశాను, నాకు ఓట్లు వేయండి అనే పరిస్థితి లేని పక్షంలో మరి ఒకసారి అవకాశం ఇస్తే నా పరిపాలన మీకు నచ్చితే, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టి పైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి చీరాల నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓట్లు చీల్చే అవకాశం కనబడుతుంది, ఇక్కడ టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం కనబడుతుంది. ఇటుపక్క కర్ణం గారు, అటుపక్క ఆమంచి గారు కానీ ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్తారు? ఓట్ల చీలిక గురించి మాట్లాడితే ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ నేను వైసీపీ ఓట్లు చీలుస్తానని అంటున్నాడో
ఆయన ఒక 20% వైసీపీ ఓట్లు చీలిస్తే కర్ణం వెంకటేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 40% ఓట్లు వచ్చే వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకని టీడీపీలో ఉన్న 40% వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కారణం ఏంటి అసలు? ఇక్కడ కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు 2019లో తెలుగుదేశంలో గెలిచినప్పటికీ మరి ఒక సంవత్సర కాలంలో ఉన్న ఆయన గారు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన కారణంగా ఇవాళ చీరాలలో ప్రస్తుతానికి పార్టీలు అయితే పెద్దగా పనిచేయట్లేదు. కేవలం జగనన్న సంక్షేమ పాలన, బలరామ కృష్ణమూర్తి గారి ప్రశాంతత పాలన, ఈ రెండు బేరీ చేసుకొని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కర్ణం వెంకటేష్ బాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు. కర్ణం వెంకటేష్ గారికి ఎంత ఓటు మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది, లేదంటే ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా కనబడుతుందని ఈసారి చీరాల నియోజకవర్గంలో ప్రజల్లో ఒక హాట్ టాపిక్గా మారింది? అలాంటివి ఏమి ఉండవు. ఎలక్షన్లప్పుడు ఇవన్నీ సహజమే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా బోడీ కొట్టే పరిస్థితి లేదు. చీరాల్లో ఎలక్షన్కి ముందు అనేది అనేకమైన అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు. కానీ చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్ణం వెంకటేష్ బాబు గారు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు.